నిన్న నైట్ కూలర్ ప్లగ్ నుంచి ఏవో నిప్పులు వస్తే నేను కూలర్ అయితే చెక్ చేస్తున్నాను. ఈలోపే ఫ్లిప్కార్ట్ వాడు కాల్ చేసి ఆర్డర్ అయితే రిటర్న్ అనేది తీసుకుంటా అని చెప్పేసి నాకైతే కాల్ చేశాడు. అందుకే ఆర్డర్ ఏంటంటే నేను యూట్యూబ్ కోసం ఒక మైక్ అయితే కొన్నాను. అదైతే ఏమాత్రం అయితే అసలు బాగాలేదు. ప్రైస్ తక్కువ ఉంది కదా అని చెప్పేసి కొన్నాను. బట్ వాయిస్ క్వాలిటీ అయితే అసలు బాగాలేదు. చాలా మంది కమెంట్ బాక్స్ లో చెప్పారు మైక్ తో వీడియో కన్నా మైక్ లేకుండా వీడియోనా ఆడియో క్వాలిటీ బాగుంది. కానీ నేను ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అయితే నేను ఆర్డర్ రిటర్న్ అయితే పెట్టాను. డెలివరీ బాయ్ మా బజార్ పైన అని చెప్పి కాల్ చేశాడు నాకైతే. నేను ఆర్డర్ రిటర్న్ చేసేటప్పుడు అయితే ఒక వీడియో అయితే తీసుకున్నాను సేఫ్టీ కోసం. ఇప్పటికే నాకు ఇలా టూ టైమ్స్ అయితే ఇలా జరిగింది, ఆర్డర్ పెట్టడం రిటర్న్ చేయడం అనేది. మీరు కూడా ఏమైనా ఆన్లైన్లో పర్చేస్ చేస్తే మీరు ఆర్డర్ తీసుకునేటప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళేటప్పుడు కూడా మీరు వీడియో అయితే తీసుకోండి సేఫ్టీ కోసం. ఈలోపే టైం అయితే 8:30 అయితే అయిపోయింది. నా డ్యూటీ టైం అయితే అయిపోయింది. ఫాస్ట్ గా అయితే ఆర్డర్ అయితే రిటర్న్ ఇచ్చేసి నేను రిటర్న్ బ్యాక్ హోమ్ కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇప్పటికే నేనైతే ఆల్రెడీ రెడీ అయిపోయాను. సో కూలర్ పరిస్థితి ఏంటంటే నైట్ ప్లగ్ లో వైర్ ఊడిపోయింది అనమాట. నేనైతే దాన్ని ఫిట్ చేసి హ్యాపీగా అయితే నేను మంచం మీద ఇలా కొద్దిసేపు పడుకున్నాను అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాం వల్ల బాయ్.